హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ఈరోజు 2024లో విడుదలైన బోగన్ విల్లా అనే మలయాళ సినిమా గురించే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ ఫిలిం ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏంటంటే, ఆ ఊర్లో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన వారి ఆచూకీ వివరాలు తెలియటం లేదు. ఒకవేళ మిస్సింగ్ లేడీస్ చనిపోయారనుకుంటే వాళ్ళ డెడ్ బాడీ అయినా దొరకాలి కదా, అది కూడా దొరకడం లేదు. 8 సంవత్సరాల ముందు జరిగిన యాక్సిడెంట్లో హీరో వాళ్ళ భార్యకి మెమరీ లాస్ అవుతుంది. ఏది కూడా ఆమెకు గుర్తుండదు, అన్నీ మర్చిపోతుంది. అంతెందుకు, తన భర్తని కూడా ఆమె మర్చిపోతుంది. ఈ సమయంలో ఒక టీవీ న్యూస్లో ఒక మినిస్టర్ కూతురు తప్పిపోయింది, కనిపించకుండా పోయిందనేసి ఆ మిస్సింగ్ అమ్మాయిని నేను చూశాను అంటుంది. కనిపించకుండా పోయిన మిస్సింగ్ లేడీ గురించి వెతికే పోలీసులకి ఇది ఒక లీడ్ పాయింట్గా అవుతుంది. హీరో భార్యని తీవ్రంగా విచారణ చేస్తారు. అప్పుడు హీరో అంటాడు, నా వైఫ్కి మెమరీ లాస్. తను టీవీలో చూసిన న్యూస్ గురించి తనలో తానే ఒక కథ అల్లుకొని మీకు ఏదో చెబుతుంది. బట్ పోలీసు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పటి వరకు మిస్సింగ్ లేడీస్ గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు. మాకు దొరికిన ఒకే ఒక క్లూ ఇది. మినిస్టర్ సైడ్ నుంచి కూడా మాకు ప్రెషర్ ఎక్కువైంది. మేము మా పని చేస్తాము, మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఫహద్ ఫాజిల్ గారు. పోలీస్ వల్ల ఇన్వెస్టిగేషన్లో భయంకరమైన నిజాలు బయటికి వస్తాయి. క్లైమాక్స్ అయితే ట్విస్ట్తో అదిరిపోతుంది. అంతేకాకుండా ఇది ఒక స్లో బోర్న్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఫుల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. సినిమా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ నైట్ టైంలో కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్. వీళ్ళు ట్రావెల్ చేస్తుండే సమయంలో ఆపోజిట్లో ఒక లారీ వేగంగా వచ్చి వీళ్ళ కార్ని గుద్దడంతో ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. వీళ్ళిద్దరిని హాస్పిటల్లో చేరుస్తారు. అక్కడ కట్ చేస్తే 8 సంవత్సరాల తర్వాత అందమైన హిల్ స్టేషన్లో ఉండే ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లోనే మన హీరోయిన్ నివాసం ఉంటూ ఉంటారు. హీరోయిన్ని కాస్త డిఫరెంట్గా చూపిస్తారు. హెయిర్ స్టైల్ షార్ట్గా, హెయిర్లో తెల్ల కలర్ వేసి ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ కూతుర్ని కొడుకుని రెడీ చేసి స్కూల్కి పంపడానికి గేట్ దాకా తీసుకొస్తుంది. ఇద్దరు పిల్లలు నీ వల్లే లేట్ అంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ పిల్లలతోటి, గొడవ పడకండి, రేపటి నుంచి త్వరగా లేచి రెడీ అవుదురు కానీ అంటూ స్కూల్ వ్యాన్లో పిల్లల్ని ఎక్కిస్తుంది. ఆ సమయంలోనే పాలవాడు వస్తాడు. రాగానే హీరోయిన్ పాలు తీసుకొని ఇంట్లోకి ఏదో ఆలోచిస్తూ వస్తుంది. వాళ్ళ ఇంట్లో పని మనిషి పేరు రమ. ఎదురుగా వచ్చి పాలను తీసుకొని, ఏంటమ్మా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. హీరోయిన్ రమతో, పిల్లలు ఎక్కడా అని అడుగుతుంది. స్కూల్కి వెళ్ళారు కదమ్మా అని పని మనిషి చెప్పడంతో, స్కూల్కా అని హీరోయిన్ ఆశ్చర్యంగా అడుగుతుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది హీరోయిన్కి మెమరీ లాస్ అని. 8 years ముందు జరిగిన యాక్సిడెంట్లో తనకి మెమరీ లాస్ అవుతుంది. రమ హీరోయిన్ని రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెడుతుంది. అప్పుడు హీరోయిన్ మళ్ళీ అడుగుతుంది రమని, ఎవరు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేశారని. అదేంటమ్మా, మీరే కదా స్కూల్ వ్యాన్ రాగానే గేట్ దాకా తీసుకెళ్ళి వ్యాన్ ఎక్కించారని చెప్తుంది. వాళ్ళు కూడా వెళ్ళి ఒక 10 నిమిషాలు అవుతుంది అంటుంది. మీరు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రండి, నేను మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అంటూ అక్కడ నుండి రమ వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. హీరోయిన్కి పెయింటింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టం. తనకు నచ్చినవి చూసినవి అన్నీ పెయింట్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్కి పెయింటింగ్స్, వాళ్ళ పిల్లలు, భర్త, ఇల్లే ప్రపంచం. ఆ తర్వాత హీరోని చూపిస్తారు. హీరో పేరు రాయిస్. ఆయన ఒక హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తారు. ఆ హాస్పిటల్లో ఒక కొత్త డాక్టర్ వస్తారు. ఆ డాక్టర్తో హీరో తన వైఫ్ యాక్సిడెంట్ గురించి, ఇప్పుడున్న మెడికల్ కండిషన్ గురించి డిస్కస్ చేస్తాడు. మార్నింగ్ నేను ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ప్రేమగా నన్ను పంపిస్తుంది. ఈవినింగ్ నేను ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు నేను ఎవరో అన్నట్లు చూస్తుంది. ఆ తర్వాత కాసేపటికి నార్మల్ అయిపోతుంది. డాక్టర్ ఎప్పటి నుంచి ఇలా బిహేవ్ చేస్తున్నారని అడగగా, వాళ్ళ అమ్మ నాన్న చిన్న వయసులోనే చనిపోయారు. అదే ఆమెకి పెద్ద షాక్. ఆ తర్వాత కార్ యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్ తర్వాత ఈమె అమ్నీషియా, అన్నీ మర్చిపోతుంది, మెమరీ లాస్ అని అంటాడు. కొత్త డాక్టర్, ఏమీ బాధపడకండి సార్, మీ వైఫ్ త్వరలో కోలుకుంటుంది అని ధైర్యం చెప్తాడు. కొత్త డాక్టర్ అంటాడు హీరోతోటి, ఇద్దరు కలిసి రేపు బయటికి వెళ్దామని,
అడగ్గా లేదు లేదు, నాకు వీక్లీ వన్స్ సండేనే లీవ్, ఆ రోజు నేను ఫామ్ హౌస్లోనే ఉంటాను, అక్కడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తోటలో పండించి ఇంటికి కొన్ని తీసుకొని మార్కెట్లో కొన్ని సేల్ చేస్తాను, డబ్బు కోసం కాదు, అది నా ప్యాషన్ అని అంటాడు. హీరో పేషెంట్స్ని చూడటం స్టార్ట్ చేస్తాడు. అక్కడికి వచ్చే పేషెంట్స్ అందరితోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక నర్స్ వచ్చి మీ వైఫ్ ఎలా ఉన్నారని అడగ్గా బాగున్నారు అని చెప్పలేను, బట్ నేను పక్కన ఉంటే హ్యాపీగా ఉంటుంది అని, ఈ జాబ్ కూడా వదిలేసి తనతోనే ఉండాలని అనుకుంటున్నాను అని హీరో అంటాడు. హీరోని చూసి నర్స్ చాలా ఫీల్ అయ్యి ఓకే సార్, నెక్స్ట్ పేషెంట్ని పంపిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ కట్ చేస్తే ఇంట్లో పని మనిషి హీరోయిన్ని రెడీ చేసి ఇద్దరు ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. బయట పని మనిషి రమ వాళ్ళ హస్బెండ్ బీజు వెయిట్ చేస్తూ ఉంటాడు. బీజు ఒక ట్యాక్సీ డ్రైవర్. అలా వాళ్ళ ట్యాక్సీలో వీళ్ళంతా కలిసి ఆ ఊర్లో ఉండే ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్తారు. అక్కడ ఆ షాప్ ఓనర్ వచ్చారా, మీరు రాకపోయింటే నేనే మీకు కాల్ చేసేవాడినని, లాస్ట్ వీక్ మీ ఆర్ట్ను 3,000కి అమ్మాను అని ఆ 3,000 రూపాయలని హీరోయిన్కి ఇస్తాడు. ఈ వారం పెయింటింగ్ ఇవ్వండి అని షాప్ అతను హీరోయిన్ వేసిన పెయింటింగ్ని తీసుకుంటాడు. పని మనిషి అంటుంది, మేడం మీ పెయింటింగ్ని ఆ షాప్ అతను అధిక ధరకి సేల్ చేసి మీకు మాత్రం 3,000 రూపాయలకి ఇస్తున్నాడు అంటుంది. అప్పుడు హీరోయిన్ నవ్వుతూ నువ్వు అలా ఆలోచిస్తున్నావు, నా పెయింటింగ్ని ఇంత ధరకి ఎవరు కొంటున్నారా అని నేను ఆలోచిస్తున్నాను అంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. కట్ చేస్తే హీరో తన ఫామ్ హౌస్కి వచ్చేటప్పుడు ఒక పెయింటింగ్ ఫ్రేమ్ని కార్ నుండి తీసుకొస్తాడు. అది వాళ్ళ వైఫ్ వేసిన పెయింటింగే. ప్రతి వారం ఆ ఆర్ట్ గ్యాలరీ నుండి తనే కొనుక్కొచ్చుకుంటాడు ఆ పెయింటింగ్ని. ఆ పెయింటింగ్స్ అన్నిటినీ ఒక రూమ్లో వాల్లో పిన్ చేసి పెడతాడు. లాంగ్ షాట్లో మనకి చూపిస్తారు. ఇప్పటి వరకు మన హీరోయిన్ వేసిన పెయింటింగ్స్ అన్నీ ఒకే విధమైన పెయింటింగ్స్ అని, అదే బోగన్వైల్ అంటే పేపర్ పూల్ అంటాం కదా, ఆ పెయింటింగ్ అనమాట. అదొక్కటే మన హీరోయిన్కి గుర్తుంటుంది అనుకుంటా. ప్రతిసారి నేను కొత్తగా పెయింట్ చేస్తున్నానని అనుకొని ఒకే రకమైన పెయింటింగ్ని వేస్తూ ఉంటుంది హీరోయిన్. కట్ చేస్తే హీరోయిన్ మళ్ళీ పెయింటింగ్ చేస్తుంది. ఇంతలో తనకు డిప్రెషన్ ఎక్కువైపోతుంది. అరిచి గోల చేయడంతో పని మనిషి హీరోకి కాల్ చేయడంతో ఇంటికి వేగంగా వస్తాడు హీరో. హీరోయిన్ రియలైజ్ అవుతుంది తను ఎప్పుడు ఒకే పెయింటింగ్నే వేస్తున్నానని. హీరో వచ్చి వైఫ్ని కంట్రోల్ చేసి తన వైఫ్ని స్నానం చేపిస్తాడు. కాసేపు అయ్యాక హీరోయిన్ నడవలేక నడిచి వస్తుంది. ఒకవేళ బాత్టబ్లో జారి పడిపోయిందేమో. హీరో అంటాడు, నీకు ఎన్నిసార్లు చెప్పాను బాత్టబ్లో నీళ్లు పట్టి పడతావు, మళ్ళీ జారి పడతావు అంటూ తనని బెడ్ మీద కూర్చోపెట్టి ప్రేయర్ చేసుకొని పడుకో అని అంటాడు. హీరోయిన్ కూడా ప్రేయర్ చేసి పడుకుంటుంది. తను పడుకోగానే హీరో డ్రాయింగ్ రూమ్కి వెళ్ళి హీరోయిన్ మొబైల్లో ఫొటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తాడు. మేబీ ఆ ఫొటోస్ చూడడం వల్లే హీరోయిన్కి గుర్తొచ్చిందేమో అని, మనం ఒకే పెయింటింగ్ వేస్తున్నామని తనకి హీరోయిన్కి గుర్తొచ్చిందేమోనని హీరో ఫొటోస్ అన్నీ డిలీట్ చేస్తాడు. కట్ చేస్తే హీరో బెడ్లో పడుకొని ఫోన్ చూస్తూ ఉంటాడు. హీరోయిన్ వచ్చి హీరోతో మాట్లాడుతుంది. ఇంతసేపు పిల్లలతోనే ఉన్నాను, పిల్లలతో ఆడుకొని మాట్లాడి వచ్చాను, వాళ్ళు ఫ్యూచర్లో ఏమవుతారని అడగ్గా అమ్మలాగా పెయింటర్ అవుతానని అంటున్నారు, డాడీలాగా డాక్టర్ అవ్వరంట అని చెప్పగానే ఇద్దరు నవ్వుకుంటారు. అలా నిద్రపోతారు. నిద్ర సగంలో సడన్గా హీరోయిన్ లేచి నాకు ఏదో భయంగా ఉంది, ఇంట్లో ఎవరో వచ్చినట్లుంది అనడంతో ఎవరూ లేరు భయపడకు, రేపు సీసీటీవీ కెమెరా ఇంట్లో సెట్ చేస్తానులే, ఏ భయం ఉండదు అంటుంది. మార్నింగ్ లేవగానే సండే, పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఇద్దరిని రెడీ చేస్తుంది. పిల్లలేమో సండే కూడా స్కూల్కి వెళ్ళాలా అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అనేసి పిల్లల్ని స్కూల్కి పంపించి వీళ్ళిద్దరూ చర్చికి వెళ్తారు. చర్చ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికి వేగంగా వెళ్ళాలి అంటాడు హీరో. ఎందుకు ఇంత వేగంగా ఇంటికి వెళ్తున్నామని హీరోయిన్ అడగ్గా సీసీటీవీ సెట్ చేయడానికి మనుషులు వచ్చారు, సో త్వరగా ఇంటికి వెళ్ళాలి అంటాడు. ఇంట్లో పని మనిషి కూడా లేదు, సో త్వరగా వెళ్దామనేసి ఇంటికి వచ్చేస్తారు. సీసీటీవీ సెట్ చేయడానికి మనుషులు కూడా వచ్చేస్తారు. హీరోయిన్ జ్యూస్ వేస్తాననేసి కిచెన్లోకి వెళ్తుంది. ఆ సమయంలో హీరోయిన్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి అక్కడ ఉన్న కత్తి తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరి మీద కోపంగా అరుస్తుంది. ఎమ్మటే హీరో ఆమెని కంట్రోల్ చేసి క్రమంలో హీరోయిన్ని చంప మీద ఒక దెబ్బ కొట్టడంతో హీరోయిన్ కింద పడిపోతుంది. స్పృహ తప్పి కింద పడిపోగానే హీరోయిన్ని రూమ్లో పడుకోబెట్టి సీసీటీవీ కెమెరా సెట్ చేసే వాళ్ళని మీ పని మీరు చేయండి, ఇది మామూలే అనేసి అంటాడు.
ఆ నెక్స్ట్ డే నైట్ ఒక దొంగ వీళ్ళ ఇంట్లోకి వస్తాడు. ఆ దొంగని చూసి హీరో పట్టుకునే ప్రయత్నంలో హీరో తలకి దెబ్బ తగులుతుంది. నెక్స్ట్ డే తన ఫ్రెండ్ డాక్టర్కి చూపించగా డ్రెస్సింగ్ చేయాలి అంటాడు. లేదు లేదు, డ్రెస్సింగ్ చేసి కట్టు కడితే తన వైఫ్ భయపడుతుందని చిన్న దెబ్బనే నేను చూసుకుంటాలే అంటాడు హీరో. దొంగ ఇంట్లోకి చొరబడ్డాడు కదా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అంటాడు తన డాక్టర్ ఫ్రెండ్. దొంగ ఏమీ దొంగలించలేదు కదా, మరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అని వదిలేశాను అంటాడు హీరో. కట్ చేస్తే హీరో బిజు ట్యాక్సీలో నుండి దిగి ఇంట్లోకి రావడం చూసిన హీరోయిన్ మన కార్ ఏమైంది అని అడుగుతుంది. కార్ సర్వీస్కి ఇచ్చాను అంటాడు హీరో. ఇంతలో హీరోయిన్ పెయింటింగ్ రూమ్లో పెయింట్ చేసేటప్పుడు తన డైరీలో రాసి పెట్టుకుంటుంది పెయింట్ చేయగానే ఫోటో తీసుకోవాలని. ఫోన్ తీసి ఫొటోస్ చూస్తే ఏమీ ఉండవు. హీరోయిన్కి డౌట్ వస్తుంది. దాంతో హీరోయిన్కి చాలా తలనొప్పి వస్తుంది. పని మనిషి దగ్గర కాఫీ అడగ్గా అదే సమయంలో టీవీలో న్యూస్ కూడా వస్తూ ఉంటుంది. ఆ న్యూస్లోనే ఛాయ అనే ఒక అమ్మాయి మినిస్టర్ కూతురు అనమాట, కనిపించటం లేదని న్యూస్ ఛానల్లో న్యూస్ వేస్తారు. అది చూడగానే హీరోయిన్కి షాకింగ్గా ఉంటుంది. ఈ అమ్మాయి నాకు తెలుసు, నేను చూశాను అని రమతో అంటుంది. అప్పుడు రమ, మేడం డిప్రెషన్లోకి వెళ్తున్నారని అనుకొని మనం ఇప్పుడు ఎలాగైనా మేడంని మేనేజ్ చేద్దామనేసి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళు మిమ్మల్ని ఛాయా ఫోటో చూపించి తనని చూసారా అని అడిగారు, అది ఇప్పుడు మీకు గుర్తొచ్చి ఉంటుంది అనడంతో అవునా నన్ను అడిగారా అని ఆశ్చర్యంగా అంటుంది హీరోయిన్. నేనేం చెప్పాను మరి అంటుంది. నాకు తెలీదు అన్నారు అంటుంది. కానీ హీరోయిన్ మాత్రం నాకు ఆ అమ్మాయి తెలుసు, నేను చూశానని తన డ్రాయింగ్ రూమ్లోకి వెళ్తుంది. హీరోయిన్ ఏదో వెతుకుతుందని తన హస్బెండ్ ప్రజెంట్ చేసిన బ్రేస్లెట్ కనిపించడం లేదని హీరోయిన్ అండ్ రమ ఇద్దరూ వెతుకుతూ ఉంటారు. ఇంతలో హీరోకి కాల్ చేసి ఈరోజు ఇంటికి త్వరగా రండి, మీకు సర్ప్రైజ్ ఉంది అంటుంది. హీరో ఇంటికి రాగానే మీకు సర్ప్రైజ్ రండి అంటూ డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్తుంది. అప్పుడు ఎప్పుడు కూడా పేపర్ ఫ్లవర్స్ వేసే హీరోయిన్ ఈసారి డ్రాయింగ్లో కొత్తగా సన్ఫ్లవర్, ర్యాబిట్, బ్యాట్మెన్ అని డిఫరెంట్ డ్రాయింగ్ చేసి చూపిస్తుంది. హీరోయిన్ని అప్రిషియేట్ చేస్తాడు. పిల్లలకి చూపిస్తారు. డ్రాయింగ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. ఇంతలో వీళ్ళింటికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తారు. ఆయనే ఫహద్ ఫాజిల్. కనిపించకుండా పోయిన ఛాయ అనే కేసు ఇన్వెస్టిగేషన్ గురించి వచ్చాము, ఇంట్లోకి రావచ్చా అని అంటాడు. రండి అని హీరో వెల్కమ్ చేస్తాడు. మీ వైఫ్తో మాట్లాడాలని, ఈ ఇల్లు మీ సొంత ఇల్లా అని అడుగుతాడు. హీరో రెంట్కి ఉంటున్నాము, ఎప్పటి నుంచి అంటే 4-5 ఇయర్స్గా ఉంటున్నాము అంటాడు. 4-5 కరెక్ట్గా చెప్పండి అని అంటాడు. 4 ఇయర్స్ అంటాడు హీరో. హీరోయిన్తో ఫహద్ ఫాజిల్ సార్, మీకు తెలిసిన ఎవరైనా మనియన్ కాలేజ్లో చదువుతున్నారా అని అడగ్గా లేదు అంటుంది. ఒక ఫోటో చూపించి ఇది మీరేనా అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. అది నేను ఎక్కడున్నాను ఫోటోలో అని హీరోయిన్ అడగ్గా అది మీరే చెప్పాలి అంటాడు పోలీస్. నాకు తెలీదు అంటుంది హీరోయిన్. యాక్చువల్గా కనిపించకుండా పోయిన ఛాయ వాళ్ళ కాలేజ్ దగ్గర మన హీరోయిన్ ఉన్నారు. లాస్ట్గా ఛాయని ఫాలో చేసుకుంటూ వెళ్ళినట్లు సీసీటీవీ ఫుటేజ్లో దొరుకుతుంది. కనిపించకుండా పోయిన ఛాయని చివరిగా మీరే చూశారు. తన గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, మాకు కోఆపరేట్ చేయండి అని పోలీసులు అంటారు. హీరోయిన్ నాకేమీ గుర్తులేదు, నాకేం తెలియడం లేదు కూడా అనడంతో పోలీస్ ఆఫీసర్ కోపంతో అరవగా హీరో పోలీస్ని పక్కకు పిలిచి హీరోయిన్కి యాక్సిడెంట్లో అమ్నిష్నియా, గతం మర్చిపోయిందని, తనకేది గుర్తుండదనేసి అంటాడు. మేము ట్రీట్మెంట్లో ఉన్నామని అంటాడు. బట్ పోలీస్ ఆఫీసర్కి దొరికిన ఒకే ఒక ఆధారం ఇది, దీన్ని మేము అంత ఈజీగా వదలలేము. మీ వైఫ్ మెడికల్ రికార్డ్స్ తీసుకొని ఆఫీస్కి రండి అంటాడు. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తారు వీళ్ళిద్దరు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ మళ్ళీ ఛాయ గురించి అడగ్గా గుర్తొచ్చింది, నేను అమ్మాయిని కాలేజ్ దగ్గర చూశాను, తనని ఎవరో ఫాలో అవుతూ వెళ్తున్నారు, నేను పక్కన సన్ఫ్లవర్ తోటలో నుండి చూశాను అంటుంది. ఫాలో అయ్యింది ఎవరో చెప్పగలరా అని పోలీస్ ఆఫీసర్ అడగ్గా కాసేపు ఆలోచించి గుర్తొచ్చింది, ఫాలో అయింది రమ అండ్ వాళ్ళ హస్బెండ్ బిజు అని చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ని తిడతాడు. నీకు హెల్ప్ చేయడానికి ఉన్నది రమ ఒక్కతే, తనని ఎందుకు ఇరికించావు ఈ కేసులో అని. నెక్స్ట్ పోలీసులు రమ అండ్ బిజుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అప్పుడు ఛాయ కనిపించకుండా పోయిన రోజు మేము మా రిలేటివ్ మ్యారేజ్కి వెళ్ళాము అని ప్రూఫ్స్ చూపిస్తారు. అండ్ అగైన్ ఈ కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. హీరో పోలీస్ ఆఫీసర్తో నా భార్య ఎవరన్నా ఎక్కువ రోజులు చూడకుండా ఉంటే వాళ్ళని మర్చిపోతుంది, తనకి తానే కట్టుకథలు అల్లి
కథగా చెప్తుంది. అలాగే ఇప్పుడు రమ అండ్ బిజు గురించి చెప్పింది. తన మానసిక స్థితి అది అని అంటాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చూశాను, అందులో మీ ఇంట్లో ఒక దొంగ వచ్చినట్లు చూసాము అని, కానీ మీరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదని అంటాడు పోలీస్ ఆఫీసర్. దొంగ వచ్చిన మాట నిజం, కానీ ఏమీ దొంగతనం చేయలేదు, అందుకే కంప్లైంట్ ఇవ్వలేదు అంటాడు హీరో. అప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటాడు, మాకు దొరికిన ఒకే ఒక లీడ్ నీ భార్య, ఛాయాని ఫాలో అయింది నీ భార్యే. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. రేపు క్రిమినాలజిస్ట్ ఒక మేడం వస్తారు. ఆవిడ మీ వైఫ్ హెల్త్ కండిషన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రేపు చెప్పిన టైంకి రావాలి, లేదు పిల్లల్ని స్కూల్కి పంపాలి, పిల్లల్ని చూసుకోవాలని ఎలాంటి కమిట్మెంట్స్ చెప్పి రాకుండా ఉండకూడదు అంటాడు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టుమారో యు మే గో నో అంటాడు పోలీస్ ఆఫీసర్. హీరో వెనుతిరిగి ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు. ఏంటి అని పోలీస్ ఆఫీసర్ అడగ్గా, మాకు పిల్లలు లేరు అంటాడు. నా భార్య మాకు పిల్లలు ఉన్నట్లు హాలోజినేషన్ చేసుకుంటూ ఉంటుంది అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి చెప్పగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ షాక్ అవుతాడు. ఇలాంటి ఒక ఆవిడతోట మనం ఈ కేసుని ఇన్వెస్ట్ చేయబోతున్నాం అనేసి. నెక్స్ట్ డే మీరా క్రిమినాలజిస్ట్, ఈవిడ మన హీరోయిన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. మన హీరోయిన్ ఆర్ఫనేజ్లో పెరిగారు. ఒకరోజు కాలికి దెబ్బ తగిలిందని హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ డాక్టర్ రాయ్స్ అని చూసి ఒకరికొకరు నచ్చి హీరో ఆర్ఫనేజ్ వల్ల అంగీకారంతో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఈ విషయాలు హీరోయిన్ మర్చిపోకూడదని హీరోయిన్ వాయిస్ రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. ఛాయ కనిపించకుండా పోయారు కదా, ఛాయని మీరు ఫాలో చేశారు కదా, మరి మీరు ఎందుకు రికార్డ్ చేయలేదు అని అడగ్గా నాకేం తెలియదు అంటుంది. ఆ తర్వాత ఛాయని టీవీ న్యూస్లోనే చూశాను అంటుంది. మళ్ళీ టీవీ న్యూస్లో చూసిన తర్వాత మీరు సన్ఫ్లవర్ డ్రాయింగ్ వేశారా అని అడుగుతుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. యాక్చువల్గా ఛాయ డ్రెస్ మీద సన్ఫ్లవర్ డిజైన్నే చూసింది హీరోయిన్. అది చూసి వేసిన డ్రాయింగ్ అది. బట్ హీరోయిన్కి గుర్తు రావడం లేదు. మీరు చెప్పినట్లు రమా బిజు ఆ రోజు ఊర్లో లేరు, సో మీ మీదనే డౌట్ కానీ పోలీస్ ఆఫీసర్ అంటుంది. నెక్స్ట్ హీరో హీరోయిన్ రమా బిజు వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్పి మళ్ళీ పనిలోకి రమ్మంటారు, కానీ వారు రారు అంటారు. హీరో రిక్వెస్ట్ చేయడంతో వస్తారు. కట్ చేస్తే ఒక బ్రిడ్జ్ కింద ఒక డెడ్ బాడీ, అతని చేతిలో బ్రేస్లెట్ ఉంటుంది. ఒకవేళ హత్య చేయబడ్డా అని డౌట్ వస్తుంది అందరికీ. ఆ బ్రేస్లెట్నే హీరోయిన్ వెతుకుతుంది. ఇక్కడ హీరోయిన్ అండ్ పని మనిషి మళ్ళీ కలిసిపోతారు. అప్పుడు రమ అంటుంది, అమ్మ మీరు బ్రేస్లెట్ని మనం ఇల్లంతా వెతికాము కానీ కార్లో వెతకలేదు అని. కార్లో చూస్తారు, కార్లో కూడా ఉండదు. ఆ తర్వాత కార్ సర్వీస్కి ఇచ్చాం కదా అని అక్కడ సర్వీస్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అక్కడ మీ కార్ సర్వీస్కి ఇవ్వలేదు, 4 months బ్యాక్ లాస్ట్గా సర్వీస్కి వచ్చింది అంటాడు. హీరోయిన్కి ఏదో ఒక డౌట్ వస్తుంది. హీరో ఆ రోజు తలకి దెబ్బ తగిలి కార్లో బ్లడ్ స్టెయిన్స్ ఉండటంతో రెగ్యులర్గా ఇచ్చే సర్వీస్కి కాకుండా వేరే సర్వీస్ సెంటర్లో ఇచ్చుంటాడనమాట. నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ సెక్యూరిటీతో సార్ తలకి దెబ్బ తగిలినప్పుడు హాస్పిటల్కి వచ్చారు కదా, అప్పుడు మేడం బ్రేస్లెట్ పోయింది, ఇక్కడ ఏమన్నా పడిందా, మీరు ఏమన్నా చూసారా అని అడుగుతారు. వాచ్మెన్ అంటాడు, మేడంనే అడగండి, మేడం ఆ రోజు కార్ నడుపుకుంటూ వచ్చారు. ఏంటి మేడం ఆ రోజు కార్ నడిపారా అని అందరూ ఆశ్చర్యపోతారు. అవును, కావాలంటే మీరే సీసీటీవీ ఫుటేజ్ చూడండి, కార్ నడుపుకుంటూ వచ్చింది హీరోయిన్ అని చూపిస్తారు. అది హీరోయిన్కే షాక్, నేను కార్ నడిపానా అని. యాక్చువల్గా హీరో తలకి బలంగా గాయం అవ్వడంతో హీరో కార్ నడపలేక స్పృహ కోల్పోవడంతో హీరోయిన్ కార్ నడుపుకుంటూ వచ్చారని చెప్తాడు. ఆ దొంగ విషయం చెప్తాడు. ఆ బ్లడ్ స్టెయిన్స్ ఉండడం వల్ల పోలీస్ కేసు ఎంత అవుతుందనేసి లోకల్ సర్వీస్ సెంటర్కి ఇచ్చాను అని అంటాడు. అలా అతన్ని దొంగని చేసే సమయంలో దొంగ బ్రిడ్జ్ క్రాస్ చేసే సమయంలో కింద పడి చనిపోతాడు. హీరోయిన్కి అప్పుడప్పుడు జరిగే విషయాల్ని చిన్న చిన్న పేపర్స్లో రాసి బెడ్ కింద పెట్టుకునే అలవాటు ఉంటుంది. అలా తనకు రోజు జరిగే విషయాలను కూడా రాసి పెడుతూ ఉంటుంది. నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ బ్రేస్లెట్ తీసుకొచ్చి ఇస్తాడు. హీరోయిన్ చెప్పినట్లు దొంగ ఆ రోజు బ్రేస్లెట్ తీసుకొని వెళ్ళే సమయంలో బ్రిడ్జ్ మీద నుండి కింద పడిపోతుంది. హీరోయిన్ నెక్స్ట్ డే స్నానం చేసేటప్పుడు తన వంటి మీద చాలా గాయాలున్నాయని తెలుస్తుంది. ఇవన్నీ ఎలా అయ్యాయని హీరోయిన్కి తెలియడం లేదు. నెక్స్ట్ తను కిచెన్లో వర్క్ చేసేటప్పుడు విజిటింగ్ కార్డు ఒకటి దొరుకుతుంది. అది సీసీటీవీ ఇన్స్టాల్ చేయడానికి వచ్చిన అమ్మాయిది. రమతో చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి పిలిచి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని ఎలా చెక్ చేయాలనే విషయాన్ని తెలుసుకుంటుంది హీరోయిన్.
దొంగ వచ్చి వెళ్ళిన దగ్గర నుండి సీసీటీవీ కెమెరా చూసి ఏదో సంథింగ్ రాంగ్ అని అనుకుంటుంది. నెక్స్ట్ ఈమె మళ్ళీ స్నానం చేయడానికి వెళ్ళి వచ్చే సమయంలో బాత్టబ్లో పడి మళ్ళీ అన్నీ మర్చిపోతుంది. హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మళ్ళీ కేసు గురించి అడగ్గా హీరో అంటాడు, నా భార్యకి హెల్త్ ఇష్యూస్ అయినా మళ్ళీ అడుగుతారేంటి అడిగిన దాన్నే అనేసి అంటాడు. మీరు అనుకున్నట్లు ఛాయ ఒక్కటే మిస్ అవ్వలేదు, చాలామంది అమ్మాయిలు వరుసగా మిస్ అయ్యారు. మాకున్న ఒకే ఒక్క క్లూ మీ భార్య. నెక్స్ట్ మీ భార్యని మెడికల్ అనాలిసిస్ చేయాలి అని హీరోని అడగ్గా ఓకే అంటాడు. బట్ మీకు పిల్లలు లేరన్న విషయం హీరో అంటాడు, మాకు పిల్లలు లేరన్న విషయాన్ని మాత్రం నా భార్యకి చెప్పకండి, తను తట్టుకోలేదు అంటాడు. అలా ఎగ్జామిన్ చేసే క్రమంలో మీరా కనిపించకుండా పోయిన అమ్మాయిల పేర్లని ఒక్కొక్కటిగా చెప్పడంతో ఆ హీరోయిన్ కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తూ ఉంటాయి. హీరోయిన్, మీరు చెప్పే పేర్లు వింటుంటే నాకు ఒక చెరువు గుర్తొస్తుంది, ఆ చెరువు పేరు ఏంటి అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడుగుతుంది. హీరోయిన్ వేసే పెయింటింగ్స్ని కొనేది ఎవరు అని పోలీసులు ఇంకో పక్క నుంచి విచారిస్తగా అది హీరోనే కొంటున్నాడని తెలుస్తుంది. హీరోయిన్ సాటిస్ఫాక్షన్ కోసం నేను అలా కొంటున్నానని రండి చూపిస్తానని హీరో మీరాని తన ఫామ్ హౌస్కి తీసుకెళ్తాడు. అక్కడ మీరా పెయింటింగ్స్ని చూసి అన్నీ ఒకేలా ఉన్నాయి, ఒక పెయింటింగ్నే మళ్ళీ వేస్తారా అని అడగ్గా ఆమెకి అదొక్కటే గుర్తుంది అంటాడు హీరో. పక్కన ఏదో సౌండ్ అవుతుంది అంటుంది మీరా. మీరు పందులు ఏమన్నా పెంచుతారా ఇక్కడ అని అడగ్గా పందులు మాత్రమే కాదు, కుక్క, కోడి అన్నిటిని కూడా పెంచుతాను ఈ ఫామ్ హౌస్లో అంటాడు హీరో. అక్కడ కట్ చేస్తే ట్విస్ట్ రివీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన హీరోయిన్ బెడ్ కింద పేపర్ రాసి పెడుతుంది కదా, కానీ ఆ పేపర్ రాసేది మన హీరో. హీరోయిన్ ఏది చదువుతుందో అదే తన మైండ్లో ఉంటుంది. హీరోయిన్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇంటికి వస్తాడు. మీరా కనిపించడం లేదు అని తను చివరిగా వచ్చింది మీ ఇంటికి అని చెప్పడంతో సీసీటీవీ కెమెరాలో చెక్ చేయగా వీళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్లు ఉంటుంది. కట్ చేస్తే హీరో ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో నుంచి కొన్ని మాంసాహారాలను తీసి తను పెంచే కుక్కలకి, పందులకి పెడుతుంటాడు. వేటినో నిప్పు పెట్టి తగలబెడుతూ ఉంటాడు. ఇక్కడే హీరో ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. హీరో వాళ్ళ తాత ఈ ఫామ్ హౌస్ని హీరో పేరుకి రాస్తాడు. హీరో వాళ్ళ తాత బాగా డబ్బున్నతను. తనకు నచ్చిన అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్ళని రేప్ చేసి చంపేస్తాడు. ఇవన్నీ చూసి పెరిగిన హీరో వాళ్ళ తాత బిహేవియర్ని పుణికిపుచ్చుకుంటాడు. కింద అండర్ గ్రౌండ్లో మీరా క్రిమినాలజిస్ట్ మీరాని కట్టిపెట్టి ఉంటాడు హీరో. హత్య చేయడానికి ప్లానింగ్లో ఉంటాడు. అంతేకాకుండా కనిపించకుండా పోయిన అమ్మాయిల్ని హీరోనే వరుసగా హత్య చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా హీరో ఒక సీరియల్ కిల్లర్. ఇతనే మెయిన్ విలన్ కూడా ఈ సినిమాలో. కట్ చేస్తే హీరోయిన్ మన చుట్టూ ఏదో జరుగుతుందని రమతో అంటుంది. యాక్చువల్గా హీరోయిన్ అప్పుడప్పుడు బాత్రూంలో కింద పడుతుంది కదా, బట్ నేను కింద పడినట్లు నాకు గుర్తులేదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీరా వాళ్ళ ఇంట్లో హీరోయిన్ వాళ్ళ ఇంట్లో నుండి బయటకు వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడి నుంచి ఏదో హారన్ సౌండ్ వచ్చిందనేసి బయటకు వెళ్ళిందని మీరా వాళ్ళ నాన్న ఫహద్ ఫాసిల్కి ఇన్ఫామ్ చేస్తాడు. ఆ తర్వాత నుంచి కనిపించట్లేదని. వీళ్ళ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే అందులో ఆ కారులో నుంచి వచ్చింది హీరో అని తెలుసుకుంటారు. అలా అక్కడి నుంచి వీళ్ళంతా హీరోయిన్ అండ్ రమ ఇద్దరు కలిసి అండ్ బిజు వీళ్ళ ముగ్గురు కలిసి ఫామ్ హౌస్కి వెళ్తారు. అక్కడ హీరో మీరాని చంపబోతుంటే బెల్ సౌండ్ రావడంతో బయటకు వచ్చి చూస్తాడు. వీళ్ళని చూసి హీరో షాక్ అవుతాడు. వీళ్ళని లోపలికి రమ్మని కూర్చోబెట్టి ఏంటి ఇలా వచ్చారని అడగ్గా హీరోయిన్ మీరా కనిపించడం లేదని చెప్పడంతో మీరు కూర్చోండి అని వీళ్ళని లోపల పెట్టి తలుపేసేసి మీరాని అండ్ హీరోయిన్ అండ్ రమాని లోపల పెట్టి తలుపేసి బయట నిల్చున్న బిజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళడంతో ఏదన్నా మాట్లాడతాడు అనుకుంటే లాగి పెట్టి కొడతాడనమాట బిజుని. అలా బాగా కొట్టడంతో బిజు అక్కడికక్కడే చనిపోతాడు. ఇదంతా లోపల నుంచి చూసిన రమ అండ్ హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. రమని హీరో కొట్టడంతో రమ స్పృహ కోల్పోతుంది. హీరోయిన్ని లోపలికి తీసుకెళ్తాడు. హీరోయిన్ ఒక వామిట్ చేయడంతో మళ్ళీ అన్నీ మర్చిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందో తనకి ఏమీ అర్థం కాదు. యాక్చువల్గా హీరోయిన్కి మెమరీ లాస్ సమస్య ఉంటుంది, కానీ దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేస్తే రికవర్ అవుతుంది. కానీ హీరో
హీరోయిన్ని రికవర్ కాకూడదనేసి ఆమెని హెరాస్ చేస్తూ ఉంటాడు. మనం కూడా చూస్తుంటాం కదా, హీరోయిన్ ఒంటి మీద గాయాలు, బాత్రూంలో కింద పడటం. బట్ తన కింద పడదు. హీరో ఆమెని కొట్టి కొట్టి హింసించడం వల్ల మళ్ళీ మళ్ళీ తల మీద గాయం అవ్వడం వల్ల ఆమె అలా అన్నిటినీ మర్చిపోతూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ మెమరీ లాస్ కారణాన్ని హీరో యూస్ చేసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క అమ్మాయిని టార్గెట్ చేసి వాళ్ళని ఫాలో చేసి ఒంటరిగా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళే అమ్మాయిలని డ్రాప్ చేస్తాను అని పిలిచి కారులో ఎక్కించుకుంటాడు. అంటే హీరో మాత్రమే కారులో ఉండి పిలిస్తే ఎవరు ఎక్కరని, ఒక ఆడమనిషి కారులో ఉండి పిలిచినప్పుడు ఎవరైనా ఎక్కుతారని ఐడియాతోటనమాట. అలా వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని చంపి వాళ్ళ మాంసాలని పెంపుడు జంతువులకి వేస్తాడు. ఇతను ఒక డాక్టర్ కావడం వల్ల చిన్న మైన్యూట్ అయిన మిస్టేక్స్ని కూడా ఇవ్వడనమాట ఎవరికి. అలా మీరా హీరోయిన్ అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో హీరోయిన్ గన్ తీసుకొని వస్తుంది. హీరో మళ్ళీ మ్యానిపులేట్ చేస్తాడు, మీరా మన పిల్లల్ని చంపాలనుకుంటుంది అని. కానీ మీరా తన ఇన్వెస్టిగేషన్ సమయంలో తనకి పిల్లలు లేరన్న విషయాన్ని హీరోయిన్కి తెలియజేస్తుంది. హీరోకి చేతికి గాయమవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అక్కడి నుంచి వచ్చి హీరోయిన్ అండ్ మీరాని కాపాడతాడు. ఫహద్ ఫాసిల్ వచ్చి వీళ్ళిద్దరిని కాపాడతాడనమాట. ఇన్వెస్టిగేషన్లో అందరూ అమ్మాయిలను చంపింది హీరో అని, యాక్చువల్గా హీరోయిన్ని అందరూ అమ్మాయిలలాగానే చంపేయాలని హీరోయిన్ని కూడా కిడ్నాప్ చేస్తాడు. యాక్చువల్గా హీరోయిన్ తన భార్య కాదు. ఆమెకి ఉన్న మెమరీ లాస్ని యూజ్ చేసుకొని కొత్త అమ్మాయిలని తీసుకొచ్చి చంపుతూ ఉంటాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ పేరు రీతు అని స్టార్టింగ్లో చెప్తారు, కానీ ఆమె పేరు ఎస్తర్. ఈ విషయాలు ఏమీ తెలియకుండానే హీరోయిన్ ఆ హీరోతోటి గడుపుతూ ఉంటుంది. సో లాస్ట్లో హీరోని జైల్లో పెడతారు. వరుస హత్యలు చేసింది హీరోనే అని తెలుస్తుంది. సో ఇదండి బోగన్విల్లా సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్.